హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొబైల్ డేటాబేస్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సో ఈ మొబైల్ డేటాబేస్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ డేటాబేస్లో ఉన్న ఇష్యూస్ ఏంటి? సో ఇక్కడ డేటా ప్రాసెసింగ్ ఇష్యూస్ అనేది మనం చూద్దాం. ప్రొసెసింగ్ ఎట్ ద సర్వర్, ప్రొసెసింగ్ ఎట్ ద క్లయింట్, అంటే సర్వర్ టైంలో ప్రాసెసింగ్ చేయడం, క్లయింట్ దగ్గర ప్రాసెసింగ్ చేయడం, అప్డేట్ ప్రొపగేషన్ అండ్ ఇన్స్టాలేషన్, కన్సిస్టెన్సీ మేనేజ్మెంట్, ఇవన్నీ మెయిన్ ఇష్యూస్ అనమాట, సీరియస్ ఇష్యూస్. అండ్ లెస్ సీరియస్లోకి వచ్చేసి కాన్కరెంట్ ట్రాన్సాక్షన్, క్లయింట్ డేటా రికవరీ అనేది కొంచెం లెస్ సీరియస్ అనమాట. ఇవన్నీ ఏంటంటే డేటా ప్రాసెసింగ్ ఇష్యూస్. సో ఇప్పుడు మనం జనరల్ ఆర్కిటెక్చర్ చూద్దాం దేని యొక్క, మొబైల్ డేటాబేస్ యొక్క. సో ఇది మొబైల్ డేటాబేస్ యొక్క జనరల్ ఆర్కిటెక్చర్ అనమాట. సో ఇది చూడండి, ఇది మొత్తాన్ని మనం ఒక సెల్ కింద కన్సిడర్ చేద్దాం. సో దీంట్లో మనకి ఏముంటుంది, ఫిక్స్డ్ నెట్వర్క్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఫిక్స్డ్ నెట్వర్క్ అనేది ఉంది. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి, మొబైల్ యూనిట్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ మొబైల్ యూనిట్, ఇక్కడ మొబైల్ యూనిట్, ఇక్కడ మొబైల్ యూనిట్. సో ఇక్కడ మనకి మొబైల్ యూనిట్స్ ఉన్నాయి. ఆ మొబైల్ యూనిట్స్ దేనికి కనెక్ట్ అయి ఉన్నాయి, మొబైల్ సబ్ సిస్టమ్స్, ఎంఎస్ఎస్ అని ఉంది కదా, మొబైల్ సబ్ సిస్టమ్స్కి కనెక్ట్ అయి ఉంది అనమాట. సో ఈ మొబైల్ యూనిట్స్లో మనకి ఏముంది, వైర్లెస్ రేడియో సెల్ ఉంది, అది కిలోబైట్ పర్ సెకండ్లో. అలాగే వైర్లెస్ ల్యాన్ సెల్ ఉంది, మెగాబైట్ పర్ సెకండ్లో. సో ఇక్కడ చూడండి, మనకి ఫిక్స్డ్ హోస్ట్ అనమాట. సో దీంట్లో మనకి హోస్ట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. సో ఇదంతా మనకి ట్రస్టెడ్ పార్ట్ అనమాట. ఈ సెల్ అంతా మనకి ట్రస్టెడ్ పార్ట్. సో ఇది అనమాట మొబైల్ డేటాబేస్ యొక్క జనరల్ ఆర్కిటెక్చర్ వచ్చేసి ఇది. సో ఇక్కడ మళ్ళీ చూడండి, ఇదంతా ఒక సెల్ కింద కన్సిడర్ చేసుకోవాలి. దీంట్లో ఉన్నది ఫిక్స్డ్ నెట్వర్క్, మనకి మొబైల్ యూనిట్స్ అన్ని మొబైల్ సబ్ సిస్టమ్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనకి హోస్ట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, ఇదంతా ట్రస్టెడ్ పార్ట్ అనమాట. సో మొబైల్ యూనిట్స్ అనేది వైర్లెస్ రేడియో సెల్స్ ఉంటాయి, అది కిలోబైట్స్ పర్ సెకండ్ని సపోర్ట్ చేస్తాయి. అలాగే వైర్లెస్ ల్యాన్స్ వచ్చేసి మెగాబైట్ పర్ సెకండ్ని సపోర్ట్ చేస్తుంది. సో ఇది మనకి జనరల్ ఆర్కిటెక్చర్ అనమాట. సో ఇప్పుడు డేటాబేస్ ఇష్యూస్ ఏంటి మొబైల్ కంప్యూటింగ్లో చూద్దాం. ఈ ఇష్యూస్ ఏంటంటే క్వైరీ అండ్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఒక ఇష్యూ అనమాట. దీంట్లో రిప్లికేషన్ మేనేజ్మెంట్ అనేది ఇంకో ఇష్యూ, లొకేషన్ మేనేజ్మెంట్ అనేది ఇంకో ఇష్యూ. సో ఈ 3 అనేది మనకి ఇష్యూస్ అనమాట, డేటాబేస్ యొక్క ఇష్యూస్ మొబైల్ కంప్యూటింగ్లోకి వచ్చేసి. అలాగే దీని యొక్క లిమిటేషన్స్ చూద్దాం. ఈ లిమిటేషన్స్ ఏంటంటే డేటా డిస్ట్రిబ్యూషన్, మొబిలిటీ మేనేజ్మెంట్ అండ్ స్కేలబిలిటీ, రోల్ ఆఫ్ వైర్లెస్ మీడియం ఇన్ ఇన్ఫో డిస్ట్రిబ్యూషన్, డీలింగ్ విత్ షార్ట్ బ్యాటరీ లైఫ్, డీలింగ్ విత్ ప్రొలాంగ్డ్ డిస్కనెక్షన్, బ్యాండ్ విత్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ లిమిటేషన్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి ఇవి ఏమైతే ఉన్నాయో ఇవి ఇష్యూస్, ఇవి వచ్చేసరికి మనకి లిమిటేషన్స్ అనమాట. మనం ఏమైనా డేటాబేస్ని డిజైన్ చేసినప్పుడు ఈ లిమిటేషన్స్ని మనం చూసుకుంటూ దీన్ని బట్టి మనం డేటాబేస్ అనేది డిజైన్ చేస్తాము. సో ఇది అనమాట మొబైల్ డేటాబేస్ సిస్టమ్ అనేది. సో దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ చూసాము, ఆ తర్వాత ఆర్కిటెక్చర్ చూసాము, దీంట్లో ఉన్న ఇష్యూస్ చూసాము, అలాగే లిమిటేషన్స్ కూడా చూసాము. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలపగలరు అండ్ మీ డౌట్స్ని నాకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.